హాయ్ హలో వెల్కమ్ టు టాప్ స్టోరీ. హిట్తో జోష్లో ఉన్న బ్యూటీస్ కొందరు, హిట్ కోసం వెయిట్ చేస్తున్న భామలు మరికొందరు. సక్సెస్ని సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేయాలి, తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని కొంతమంది హీరోయిన్స్ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టి డెలివరీ కోసం ఎదురుచూసే కస్టమర్లా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రితికా నాయక్ నుండి ఖయదు లోహర్ వరకు లిస్ట్లో ఉన్న ఈ క్యూటీస్ ఎవరో చూసేద్దాం. అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రితికా నాయక్. ఇందులో కథానాయిక చెల్లెలి పాత్రలో క్యూట్గా కనిపించింది. తర్వాత హాయ్ నాన్నలో ఇంపార్టెన్స్ ఉన్న స్మాల్ రోల్ చేసింది. మిరాయ్లో సోలో హీరోయిన్గా ఫస్ట్ సినిమాకే బెస్ట్ అనిపించుకుంది. ప్రెజెంట్ వరుణ్ తేజ్తో కలిసి కొరియన్ కనకరాజు ఆనంద్ దేవరకొండ పక్కన బైలింగ్వల్ ఫిలిం డ్యూయెట్ చేస్తోంది రితిక. వరుణ్ కాలికి గాయం కావడం వల్ల షూటింగ్ డిలే అవుతోంది. కొరియన్ అండ్ డ్యూయెట్ హిట్లతో పాటు క్రేజీ ఛాన్సెస్ వస్తే తనేంటో ప్రూవ్ చేసుకుంటోనంటుంది రితికా నాయక్. ఛాంపియన్ మూవీలో శ్రీకాంత్ తనయుడు రోషన్తో జతకట్టింది అనస్వర రాజన్. అందమైన రూపం ఆకట్టుకునే నటనతో అలరించింది. డ్యాన్స్ ఎక్స్ప్రెషన్స్ చూసి పెద్ద నటి అవుతుందనుకున్నారంతా. ఫస్ట్ సినిమాకే ఇలాంటి ఫీడ్బ్యాక్ రావడం చాలా రేర్ అనే చెప్పాలి. సెకండ్ సినిమా ఏకంగా మెగాస్టార్ చిరంజీవి పక్కన ఛాన్స్ అందుకుంది అనస్వర రాజన్. వాల్తేరు వీరయ్య తర్వాత చిరు బాబీ కాంబోలో వస్తున్న మెగా 158 మూవీ షూటింగ్ ప్రస్తుతం పొలాచిలో జరుగుతోంది. ప్రియమణి హీరోయిన్ కాగా అనస్వర చిరు కూతురిగా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించనుందని సీనియర్ యాక్ట్రెస్ ప్రియమణికి కూడా ఈ సినిమా ఇంపార్టెంటే మరి. భాగ్యశ్రీ బోర్సే అందమైన రూపంతో పాటు మంచి పర్ఫార్మర్ కూడా. మిస్టర్ బచ్చన్, కింగ్డమ్, కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా లాంటి సినిమాలు చేసింది, కానీ సరైన బ్రేక్ అయితే రాలేదు. ప్రెజెంట్ అఖిల్ అకినేని పక్కన చేస్తున్న లెనిన్ మీదే హోప్స్ పెట్టుకుంది. జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది మూవీ. సంయుక్త మీనన్, భీమ్లా నాయక్, సార్, విరూపాక్ష లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది మలయాళీ బ్యూటీ. నిఖిల్ పక్కన నటించిన పీరియాడిక్ ఫిలిం స్వయంభూ రిలీజ్కి రెడీ అవుతోంది. బ్లాక్ గోల్డ్ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా సెట్స్ మీద ఉంది. ఈ మూవీ సక్సెస్ అవుతాయని హోప్స్ పెట్టుకుంది సంయుక్త. ఆఫర్స్ రేజ్లో మాలీవుడ్ బ్యూటీ మమితా బైజు ముందు వరుసలో ఉంది. వర్సటైల్ యాక్టర్ సూర్య, వెంకీ అట్లోరి కాంబోలో వస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్లో తనే కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా, బలగం వేణు డైరెక్షన్లో వస్తున్న ఎల్లమ్మలో హీరోయిన్గా మమితా పేరు వినిపిస్తోంది. సూర్య సినిమా రిలీజ్ తర్వాత కానీ తెలుగులో మమితా ఫేట్ ఎలా ఉండబోతోందనేది తెలియదు మరి. నబ్బా నటాష్ ఇస్మార్ట్ శంకర్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆరంభం అదిరింది, కానీ ఆ తర్వాత ఆ స్థాయి సినిమా పడలేదు. విరాట్ కర్ణ హీరోగా చేస్తున్న నాగబంధంలో నటిస్తోంది. ఈ సినిమా సక్సెస్ అయితే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపుతో పాటు మంచి ఆఫర్స్ వస్తాయని ఆశతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది నభా నటాష్. లాస్ట్ ఇయర్ పరదా, కిష్కిందపురి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్. కిష్కిందపురి హిట్ టాక్ తెచ్చుకుంది. మధ్య మధ్యలో డ్రాగన్ లాంటి డబ్బింగ్ బొమ్మల మెరుపులు తప్పితే అనుపమ నుండి అసలైన సినిమా రావట్లేదు. రీసెంట్గా మరీచిక రిలీజ్ అయింది. ప్రస్తుతం తరుణ్ భాస్కర్తో కలిసి క్రేజీ కళ్యాణం మూవీ చేస్తోంది అనుపమ. అల్లూరితో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన డబ్బింగ్ మూవీ డ్రాగన్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఖైదు లోహర్. అక్కడి నుండి క్రేజ్ పెరిగింది, ఆఫర్స్ పెరిగాయి. ఎన్నో ఆశలతో చేసిన ఫంకీ అట్టర్ ఫ్లాప్ అయింది. మిగతా భాషల్లో సినిమాలున్నా తెలుగులో సక్సెస్ రాలేదనే బాధలో ఉంది ఖైదు. బుట్టబొమ్మ పూజా హెగ్డే చిన్న విరామం తర్వాత తెలుగు తెరపై సందడి చేయబోతోంది. దుల్కర్ సల్మాన్ పక్కన ఓ టాలీవుడ్ మూవీ చేస్తోంది పూజ. ఈ మధ్యలో హిందీలో చేసిన సినిమాలేవీ అంతగా ఆకట్టుకోలేదు. వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్తో కలిసి చేసిన హై జవానీతో ఇష్క్ హోనా హై జూన్ 5న రిలీజ్ అయింది. సో ఇవాల్టి ఎపిసోడ్ చూశారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.